క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆ దేవుని సన్నిధిలో మరి ధ్యానాన్ని గడుపుటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని మరి ప్రార్థనాపూర్వకంగా ఈ దైవ వాక్య ధ్యానంలో కొనసాగుటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మరి కరోనా సమస్యల మధ్య గృహాల్లో చేరి ప్రతిదినము మీ వాక్యాన్ని ధ్యానం చేయుటకు ప్రతిదినము ప్రభా సంఘమంతా కలిసి ఈ ఆన్లైన్ విధానంలో ప్రార్థన చేయుటకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దివ్యమైన సంకల్పం చొప్పున తండ్రి ప్రభా త్వరలో మాకందరికీ కావాల్సిన విడుదల దయచేయమని, ఈ సమస్యలోంచి ప్రభా మా ప్రపంచం మార్పు పొందినట్లుగా మీ కృప దయచేయమని, ఇందు నిమిత్తం ప్రభా ఈ సమస్యను మీరు అనుమతించారు, దానికి తగిన రీతిగా ఈ ప్రపంచంలో ప్రజల్లో కావాల్సిన పరివర్తన మార్పు మీరు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మన డెడికేషన్ కార్యక్రమ సంవత్సర పుస్తకం నుంచి 11వ పాట ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు మా ప్రభు అనే కీర్తన పాడుకున్నాం. 11వ పేజ్ నుండి ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు మా ప్రభువా. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు మా ప్రభువా. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు మా ప్రభువా. అత్యున్నత సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమా తేజోమయుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమా తేజోమయుడా, ప్రణుతింతుము నిన్ను సదాకాలము, నీ మహిమను మాపై కురిపించు. ప్రణుతింతుము నిన్ను సదాకాలము, నీ మహిమను మాపై కురిపించు. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు మా ప్రభువా. నీ పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని, నీ పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని, నీ మందిరం వైపు తిరిగినచో మన్నించు మము కాయు మహిమోన్నతుడా. నీ మందిరం వైపు తిరిగినచో మన్నించి మము కాయు మహిమోన్నతుడా. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు మా ప్రభువా. దప్పిక గొనిన వారలార జీవజలము పొందుమని, దప్పిక గొనిన వారలార జీవ జలము పొందుమని, రండిరా రండి ఉచితమని కరుణతో పిలిచిన కరుణామయుడా. రండిరా రండి ఉచితమని కరుణతో పిలిచిన కరుణామయుడా. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు మా ప్రభువా. ప్రయాసపడుచు భారము మోయు సమస్తమైన జనములరా, ప్రయాసపడుచు భారము మోయు సమస్తమైన జనములరా, నా యొద్దకు రండని పిలిచితివే విశ్రాంతి నొసగు ప్రేమామయుడా. నా యొద్దకు రండని పిలిచితివే
విశ్రాంతి నొసగు ప్రేమామయుడా. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు మా ప్రభువా. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు మా ప్రభువా. అత్యున్నత సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమ తేజోమయుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమ తేజోమయుడా. ప్రణుతింతుము నిన్ను సదాకాలము, నీ మహిమను మాపై కురిపించు. ప్రణుతింతుము నిన్ను సదాకాలము, నీ మహిమను మాపై కురిపించు. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు మా ప్రభువా. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం మొదటి 5 వచనాలు, మొదటి 6 వచనాలు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని మనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడని యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చదును, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదును. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ కరోనా పరిస్థితుల మధ్య మరి ప్రతిదినము కూడా సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో మరి 60,000 పైగా భారతదేశంలో సంఖ్య పెరిగింది. మరి మృతులు కూడా మరి సంఖ్య పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మరి అదుపు చేయాలని చేసే ప్రయత్నాలు కొంత సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా తిరిగి ఆ వ్యాధి విజృంభిస్తుంది. ఏదో ఒక రకంగా, ఏదో పరిస్థితిని బట్టి, ఏదో ఒక వ్యక్తిని బట్టి, ఏదో ఒక ప్రభావాన్ని బట్టి, అనగా మానవ సంబంధమైన ప్రయత్నాలన్నీ విఫలం అయిపోతున్నాయి. మరి మానవులు చేయి ఎత్తేశారు. ఇక దేవుడే ఈ సమస్యను పరిష్కరించాలి అనే విషయాన్ని బయటికి బాహాటంగా ఒప్పుకోలేకపోయినప్పటికీ అంతరంగంలో ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన అది. మరి ఈ సందర్భంలో క్రైస్తవ సమాజాలుగా, క్రైస్తవ సంఘాలుగా చేరి మరి దేవుణ్ణి ప్రార్థించే ఒక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ 50 దినాల ఈ కాలంలో ఒక మార్పు నేను గమనించాను. ఒకటి కాదు, 2 మార్పులు ప్రధానంగా క్రైస్తవ సమాజంలో గమనించిన 2 ప్రధానమైన మార్పులు ఏంటంటే, మొదటిది, మరి ప్రతి కుటుంబంలో కూడా మన పితరుల కాలము నాటి కుటుంబ ఆరాధనలు ప్రారంభించబడ్డాయి. మరి ప్రధానంగా మరి ఆదిమ సంఘాన్ని మనం చూస్తే గృహాల్లో కూడుకున్న వారు, అప్పటికి వారికి దేవాలయం లేదు. ఆ యూదులకు ఉన్న దేవాలయంలో, సునగోగుల్లో వీరిని రానిచ్చేవాళ్ళు కాదు. కాబట్టి గృహాల్లోనే ప్రార్థించేవాళ్ళు, గృహాల్లోనే ఆరాధించేవారు. సంఖ్య పెరిగే కొలది ఆలయాల యొక్క అవసరత ఆ తర్వాతి కాలంలో, అనగా మొదటి శతాబ్ద తదుపరి మరి అది ఏర్పడింది. మరి కొలస్సే సంఘం కానీ, ఫిలిప్పీ సంఘం కానీ, ఇవన్నీ కూడా గృహాల్లో ఉన్న కుటుంబ సంఘాలు, గృహ సంఘాలు. సో ఆ రీతిగా ఆ పరంపరలో మన పితరులకు క్రీస్తుని అందించిన ఆ ప్రథమ మిషనరీలు ఆలయ ఆరాధనతో పాటుగా
ప్రతి గృహంలో ప్రతి కుటుంబంలో కూడా ఆరాధన ఉండాలి అని మరి వారు నిర్దేశించారు. మన తల్లిదండ్రులు లేకపోతే అంతకుముందు తన తరాన్ని మనం గమనిస్తే వారు గృహాల్లో ఆరాధించుకోవడం. అప్పట్లో మనకి ఈ టీవీలు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇవేమీ లేవు. కాబట్టి సాయంకాలం కాగానే స్నానాలు చేసుకొని మరి భోంచేసి మరి ఆ బుడ్డి దీపాలు వెలిగించుకొని దేవుని ఆరాధించి పాటలు పాడుకుంటూ అలాగే పడుకొని పోయిన అనుభవాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సో ఈ కరోనా ఈ స్థితిగతుల మధ్య తిరిగి గృహ కూడికలు లేకపోతే గృహాల్లో కుటుంబాలుగా ఆరాధించే ఆ వ్యవస్థ తిరిగి రూపకల్పన చేసుకుంది చాలా గృహాల్లో. అది ఒక మార్పు. రెండవ మార్పు ఏంటంటే మరి ఆలయాలన్నీ మూసివేయబడగా అందరం కలిసి సమిష్టిగా ఆరాధించడానికి అవకాశం లేని స్థితిగతుల మధ్య మరి కాపరులు సంఘాలు వివిధ మాధ్యమాల ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. నేను గమనించినంతవరకు చాలా పల్లెటూర్ల సంఘాలు కూడా పేద సంఘాలు కూడా మరి ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే జూమ్ లాంటి వివిధ యాప్స్ ద్వారా కానీ మరి ఏదో రీతిగా మరి ఈనాడు ఫేస్బుక్ ఓపెన్ చేసామంటే నాకు తెలిసిన పాత మిత్రులు చాలామంది అక్కడక్కడ పరిచయం చాలా మిత్రులు ఆ ఫేస్బుక్లో ఆరాధనలు కనిపిస్తారు. అనగా మరి ఆ ఎలక్ట్రానిక్ మీడియాను వారు అడ్వాంటేజ్గా తీసుకొని దేవుని వాక్యాన్ని అందించారు. మీలో కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చు. నిన్న ఆదివారం నాడు నేను చేసిన ఆ ప్రసంగంలో ఈ వెబ్సైట్ గురించి సెల్ గురించి నేను చెప్పాను. అనగా ఆ వెబ్సైట్స్ వెబ్ అనే ఆ సాలె గూడు దాంట్లో చిక్కుకొని పోయారు, సెల్ అనే చెరలో చిక్కుకొని పోయారు ఈనాటి తరం అని నేను చెప్పడం జరిగింది. మరి దేవుడు అనుగ్రహించిన వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుని దానికి అడిక్ట్ అయి దానికి బానిసలై అదే జీవితముగా కొనసాగే ఆ పరిస్థితి పొరపాటు, తప్పని. ఇవ్వబడిన ఆ మేధస్సును లేకపోతే ఆ పరిజ్ఞానాన్ని దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆ పరిజ్ఞానాన్ని దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆ తలాంతును దేవుని కొరకు వినియోగించాలి. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ గాడ్ ఈస్ డిమాండింగ్. సో ఈనాడు మరి అనేక మంది అనేక సంఘాలు సంఘ కాపర్లు ఈ మాధ్యమాల ద్వారా ఆయా మాధ్యమాల ద్వారా లేకపోతే లోకల్ టీవీస్ ద్వారా కానీ ప్రజలకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ కరోనా ఈ సమస్య తొలగిపోయి తిరిగి ఆదివారపు ఆరాధనలు ప్రారంభించినప్పటికీ ఈ మీడియాకు అలవాటు పడ్డ సంఘాలు కానీ కాపర్లు కానీ ఈ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని అందించడం అనేది విడిచిపెట్టరు, కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. తద్వారా జరిగిన మేలేందంటే 4 గోడలకు పరిమితమైన దేవుని వాక్యము దైవ ఆరాధనలు 4 గోడలు ఛేదించి యెరూషలేములోను యూదయలోను సమరయలోను బూదిగంతములకు నాకు సాక్షిగా ఉండుడి అని చెప్పిన ఆ దివ్యమైన ఆ ప్రణాళిక నెరవేర్పునకు ఇది ఒక కారణము అయ్యవచ్చు. మన చుట్టూ ఆలయాలు ఉన్నాయి, ఆలయాల చుట్టూ అనేక గృహాలు ఉన్నాయి. అందులో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. సో మనం ప్రతి ఆదివారం నాడు ఆలయంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాం? మనం పాడే పాటలు కానీ ప్రార్థనలు కానీ అందించబడే వర్తమానాలు కానీ క్రైస్తవేతర ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే 4 గోడల మధ్య పరిమితం అయిపోయింది ఆరాధన. దేవుణ్ణి కూడా 4 గోడల మధ్య పరిమితం చేశాం. బయటికి వెళ్ళి బహిరంగంగా సువార్త ప్రకటించే మరి పరిస్థితులు ఈనాడు సంఘాలకు ఆలోచన లేదు. అదే రీతిగా సమాజంలో కూడా ఆ పరిస్థితులు లేవు. గత కాలంలో వీధుల్లో సువార్త ప్రకటించేవారు, సువార్త కూడికలు పెట్టేవారు. మరి ఈనాడు వీధుల్లో సువార్త ప్రకటించడానికి కొన్ని నిబంధనలు లేకపోతే ప్రజల్లో కూడా ఒక తిరుగుబాటు వచ్చింది. అదే రీతిగా బహిరంగ సమాజాలు బహిరంగ కూడికలు ఒక వ్యాపార దృక్పథంతో కొనసాగుతున్నాయి తప్ప ఆధ్యాత్మిక దృక్పథంతో కాదు. ఎవరైనా కానివ్వండి,
ఎంత గొప్ప సేవకుడైనప్పటికీ కూడా ఈనాడు ఆర్థికపరమైన ఆలోచన విధానంలో కొనసాగుతూ సువార్త సభలు పెడుతున్నారే తప్ప ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నిర్మించాలి అన్న ఆలోచన లేదు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి బదులుగా తమ సొంత రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఈ ఊర్లో నేను, మరొక మెట్రో సిటీలో నా పెద్ద కొడుకు, ఇంకొక సిటీలో నా చిన్న కొడుకు, ఇలా నా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోవాలి. ఆ ప్రజలను దోచుకోవాలి, ఈ ప్రజలను దోచుకోవాలి, దానికి వివిధ మాధ్యమాలు. సో ఇదే ఆలోచన కనబడింది తప్ప దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అన్న ఆలోచన, దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయాలన్న ఆలోచన నేటి చాలామంది గొప్ప గొప్ప పేరుగాంచిన సేవకులుగా భావించబడేవారు. నేను పొరపాటు మాట్లాడలేదండి, వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. ఆ సేవకులు ఎవరైనా కానీ తాము ఆత్మ పరిశీలన చేసుకుంటే, నేను చేసే ఈ క్రియ వెనుక ఆధ్యాత్మిక ఆలోచన ఉందా, లేకపోతే ఆర్థిక లబ్ధి కొరకు నేను చేస్తున్నానని స్వయం పరిశీలన చేసుకుంటే వారికి తెలుస్తుంది. We are called to serve God. We are called to proclaim the message of God. నా గురించి గొప్పలు చెప్పుకోవడానికి, లేకపోతే నేను చేసే క్రియల గురించి, నేను చేసే ప్రసంగాల గురించి గొప్పలు చెప్పుకోవడానికి కాదు. కాబట్టి ఈ మార్పు అనేది చాలా స్పష్టంగా ఈ కరోనా ద్వారా 2 మార్పులు నేను చెప్పాను. ఒకటి, గృహాల్లో ఆరాధించుకునే ఆ పరిస్థితి తిరిగి ప్రారంభించబడింది. రెండవది, వివిధ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా దేవుని సువార్తను, ఈవెన్ గ్రామీణ కాపరులు సైతం సువార్తను బయటికి పంపించడానికి, వెదజల్లడానికి, వ్యక్తిగతంగా ఫిజికల్గా వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవకాశం లేని స్థితిగతుల మధ్య వివిధ మాధ్యమాల ద్వారా దేవుని వాక్యాన్ని అందించే ఒక మంచి ఓపెనింగ్ కలిగింది. ఇంకొక మాటలో చెప్పాలంటే, సువార్తను ఆపివేయాలి, క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి, క్రైస్తవులను హింసించాలి అని క్రైస్తవ సమాజం మీద ఈనాడు దాడులు అధికమవుతున్న నేపథ్యంలో దేవుడు మరొక మార్గాన్ని తెరిచి ఎవరు కూడా నిరోధించలేని స్థితిగతుల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం అనిపించింది. It's God's given opportunity for us to proclaim the gospel to the outside of Christian community. క్రైస్తవ సమాజానికి వెలుపల సువార్త ప్రకటించడానికి ఈ మాధ్యమాలు మనకు ఉపయోగపడుతున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాధ్యమాన్ని సద్వినియోగం చేసుకుని మనకు మట్టుకు ఎక్లేషియా వరకు మనం గమనిస్తే కేవలం ఆదివారపు ఆరాధనలు, గృహ కూడికలు, లేకపోతే బైబిల్ స్టడీ అటువంటి కార్యక్రమాలు, అవి కూడా మన సంఘ సహవాసులకు మధ్యనే కేంద్రీకృతమైన సువార్త పరిచర్య. ఈనాడు 50 రోజుల్లో ప్రతిదినము ఒక అరగంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, ప్రతిదినము ప్రార్థన చేయడం, ప్రతిదినము నా గొర్రెలకు మేత వేయటానికి, ఆధ్యాత్మిక మన్నాను పంచిపెట్టడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. సో ఈ మార్పు నాలోనే కలిగింది, అనగా మనలోనే కలిగింది. కాబట్టి ఈ మార్పునకు అవకాశం కలిగించిన ఈ స్థితిగతుల మధ్య దీన్ని కొనసాగింప చేస్తూ దేవుని సహాయాన్ని, చుట్టూ ఉన్న ప్రజానీకం పట్ల దేవుని కృపను కోరుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇందాక చదివిన వాక్య భాగంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనకు బాగా తెలిసిన వృత్తాంతమే హిజ్కియా వృత్తాంతం. నువ్వు చనిపోతావు, 15 దినాల్లో నీవు త్వరలో చనిపోతావు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సెలవిచ్చి, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహిస్తాను. సో క్లుప్తంగా 3 విషయాలు. అదేంటంటే, దేవుడు నీవు మరణమగుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటాడు. హిజ్కియా ప్రార్థన చేస్తాడు, దేవుడు ప్రార్థన ఆలకించి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు.
కానీ ఈ 3 మాటల వెనుక, లేకపోతే దేవుడు చెప్పిన మాట, హిజ్కియా రెస్పాన్స్, తర్వాత దేవుడి రెస్పాన్స్, ఈ 3 వెనుక దేవుడు హిజ్కియాను ప్రేమించి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించడానికి, ఇంకొక మాటలో చెప్పంటే దేవుని నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నువ్వు మరణమగుచున్నావు, ఇల్లు చక్కబెట్టుకొని దేవుడే స్వయంగా ప్రవక్తను పిలిచి ప్రవక్త ద్వారా రాజుకు సందేశం ఇస్తాడు. ఇట్ వాస్ గాడ్స్ డెసిషన్. అందుకే దేవుడు హిజ్కియా దగ్గరికి వర్తమానం పంపించి నువ్వు చనిపోబోతున్నావు అంటాడు. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చింది. దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొని ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను అతనికి ఇచ్చాడు. సో ఈనాటి స్థితిగతుల మధ్య ఈ కరోనా సమస్య మరి ఒక్కొక్క రోజు చెలరేగుతూ నేను చెప్పాను, కొంతమంది ఎవాల్యుయేషన్ ప్రకారము భారతదేశంలో ఇప్పటి వరకు 60,000, ఈ నెలాఖరికి 2 లక్షలు దాటుతుంది, మరణాలు కూడా 50,000 దాటుతుంది అని కొన్ని విశ్లేషణలు వినబడుతున్నాయి. సో అలా అది విజృంభిస్తూ వస్తే ఆ 2 లక్షలు, తర్వాత 10 లక్షలు, తర్వాత 1 కోటి, ఆ తర్వాత 2 కోట్లు, అలా విజృంభిస్తూ కొంతకాలానికి మనము క్షేమంగా ఉన్నామని భావించబడే ఈ అనుభవాల మధ్య మన దరికి చేరదు అన్న గ్యారెంటీ లేదు. ఇంకొక వాస్తవాన్ని కూడా నేను పదే మధ్య చెప్తున్నాను. మన జీవిత ముగింపునకు కేవలము కరోనానే కారణం కానక్కర్లేదు. ఈ స్థితి వచ్చింది కాబట్టి, ప్రజలు లెక్క పెడుతున్నారు కాబట్టి, ప్రపంచ రిపోర్ట్స్ ప్రకారము ఇంతమంది చెప్తున్నారు. కానీ ఈ రిపోర్ట్స్లోకి ఎక్కకుండా ప్రతి దినము ఎంతమంది వివిధ రోగాల చేత ఈ లోకాన్ని విడుస్తున్నారు. హృద్రోగంతో కానివ్వచ్చు, కిడ్నీ వాటితో కావచ్చు, కొంతమంది డయాలసిస్కి ఎవ్రీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ డయాలసిస్కి వెళ్ళాలి. డయాలసిస్కి అవకాశం లేక, పేదవారు గ్రామాల్లో వెళ్ళలేక, ట్రాన్స్పోర్టేషన్ లేక, వారి లెక్కలేవి పరిగణలో తీసుకోవడం లేదండి. ప్రమాదాల ద్వారా కానీ, లేకపోతే గుండె జబ్బుల ద్వారా కానీ, కిడ్నీ వ్యాధుల ద్వారా కానీ, లివర్ ఇన్ఫెక్షన్ ద్వారా కానీ, లేకపోతే ఏ ఇది లేకుండా హాయిగా నిద్రలోనే వయసు మీరి చనిపోయిన వారి కానీ, ప్రతిరోజు కరోనా ద్వారా చనిపోయే వారి కన్నా అధిక సంఖ్యలో, అధిక రెట్లు ప్రతిరోజు చనిపోతున్నారు. సో దెర్ ఇస్ నో రీజన్ ఆర్ దెర్ ఇస్ నో సీజన్ ఫర్ ద డెత్. దెర్ ఇస్ నో రీజన్ ఆర్ సీజన్. ఒక కారణం కానక్కర్లేదు, ఒక కాలం కానక్కర్లేదు. సో ఈ స్థితిగతుల మధ్య హిజ్కియా లాంటి ఒక అనుభవము మన జీవితంలో కలిగినప్పుడు, ఒక సమస్య, ఒక ఆరోగ్య సమస్య, ఒక బలహీన సమస్య, ఒక అనారోగ్య సమస్య నీ జీవితంలో, నా జీవితంలో ప్రవేశించినప్పుడు, అది ఏ బలహీనత కావచ్చు, ఏ వైరస్ అయినా కావచ్చు, ప్రవేశించినప్పుడు మరణం అనేది మన గవిని దగ్గర, లేకపోతే మన వాకిడి దగ్గర నిలిచి ఉన్నప్పుడు, ఏ క్షణాన నీవు నేను ఈ లోకాన్ని విడుస్తామో తెలియని స్థితిగతుల మధ్య ఆ మరణము ఆవరించి నన్ను క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేసే ఆ తరుణాల్లో హిజ్కియా ఒక ఎగ్జాంపుల్ మనకు తెలియచేస్తున్నాడు. హిజ్కియా చేసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని అనగా దేవుడు తప్ప, అనగా తన ప్రార్థన కానీ, తన దుఃఖము కానీ, తన వేదన కానీ, తన కన్నీరు కానీ ప్రజలకు, ప్రపంచానికి తెలియనీయకుండా
గోడ తట్టు తిప్పుకొని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ భయంకరమైన స్థితిగతుల మధ్య, ఈ బాధలో, ఈ వేదనలో మరి ఆ వేదన దేవునికి వ్యక్తపరచడానికి దేవుని వైపు తిరిగి, నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయదుర్గము లేదు అన్న వాస్తవాన్ని స్పష్టంగా తెలియచేయడానికి ప్రజల వైపు తిరగకుండా, ప్రవక్త వైపు తిరగకుండా దేవుని వైపు తిరిగాడు. చాలాసార్లు ధ్యానం చేస్తున్న 121వ కీర్తన, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ప్రశ్న వేసిన తనే ఇమ్మీడియట్గా జవాబు కూడా యెహోవా వలననే నాకు సహాయం దొరుకును. ఎక్కడి నుండి వచ్చునని ప్రశ్నించాడు, యెహోవా వలననే అంటూ జవాబు పొందాడు. హీ నోస్ ద ఆన్సర్, హీ హ్యాస్ ద ఆన్సర్. సో హిజ్కియా గోడ వైపు ముఖము తిప్పుకొని ప్రజల ఎదుట వ్యక్తపరచక, తన దుఃఖాన్ని, తన బాధను, తన వేదాన్ని వ్యక్తపరచక, ప్రవక్త ఎదుట విలపించక ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇటు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, ప్రవక్త దగ్గరికి వెళ్ళలేదు, ప్రభు దగ్గరికి వెళ్ళి గోడ తట్టు ముఖము తిప్పుకొని దుఃఖముతో కన్నీళ్లు విడుస్తూ ఆ 2 విషయాలు చెప్తాడు. యెహోవా యథార్థ హృదయుడున్నాయి, ఏ రీతిగా నేను యథార్థ హృదయుడిని జీవించానో, సత్యముతో జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ద సిన్సియారిటీ, యథార్థత అనే ఆ మాట యొక్క భావం ఏంటంటే సింగిల్ మైండెడ్నెస్. లోపల ఒకటి, బయటికి ఒకటి కాదు. ఆలయములో ఒక రీతిగా, సమాజంలో ఒక రీతిగా కాదు. నోటితో ఒక మాట, అంతరంగంలో మరొక భావన కాదు. ద సిన్సియారిటీ, యథార్థత అనేది నీవు మాట్లాడినా, నువ్వు ప్రవర్తించినా, ఏది చేసినా కానీ ఆ సింగిల్ మైండెడ్నెస్ చాలా అవసరం. హిజ్కియా యథార్థతో చేసిన పని ఏంటో తెలుసండి. ఆ ముందు అధ్యాయాలు చదవండి, 36, 37, 38 అధ్యాయాల్లో. తన పితరుల కాలంలో దేవాలయం మూసివేసి, దేవాలయ ధనాగారంలో నుంచి అన్యులకు కప్పములు చెల్లించి దేవాలయము కొల్లగొట్టించబడటానికి అవకాశం కలిగిస్తారు అతని పితరులు. అలాగే దేవాలయ తలుపులు మూసివేసి ఆరాధన జరగటానికి అవకాశం లేని స్థితిలో యాజకులను వెళ్ళగొడతారు, తలుపులు మూసివేస్తారు. ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ సచ్ క్రిటికల్ సర్కమ్స్టాన్సెస్, అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య హిజ్కియా పరిపాలనకు వచ్చి మొట్టమొదట తాను చేసిన పని అంటే దేవాలయ తలుపులు తెరిచాడు. ఆయన హి హస్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్. మూసివేయబడిన దేవాలయ తలుపులు తెరిచాడు. ఆ దేవాలయాన్ని శుద్ధి చేశాడు. యాజకులను పిలిపించాడు. గాన ప్రతిగానాలు చేయమని చెప్పాడు. అలాగే జనులను కానుకలు తీసుకుని రమ్మన్నాడు. చాలా కాలంగా నిలిచిపోయిన ఆ పస్కా పండుగ ఆచరించబడింది. తిరిగి ప్రజలు దేవుని సన్నిధిలో కానుకలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎంతగా కానుకలు ఇచ్చారంటే ఆ కానుకలు పోగు చేయటానికి ధనాగారము సరిపోలేదట. అంతగా రాజు తను మాత్రమే కాకుండా తన సైన్యంలో ఉన్నవారిని, తన సేవకులను, ప్రజలను అందరినీ ప్రేరేపించి దేవాలయంలో నిత్యము దేవుని ఆరాధన జరుగుతుండాలి, ఆపడానికి వీలు లేదు, దానికి కావాల్సిన ఆర్థిక నిధులన్నీ సమకూర్చబడాలి అంటూ శాసనం చేస్తాడు ఆయన. ద ఫస్ట్ థింగ్, వారి పేరెంట్స్, వారి పితరులు చేసిన దైవ వ్యతిరేక క్రియలను రిపేర్ చేయడానికి ప్రారంభిస్తాడు. అనగా ఒక వికెట్ పేరెంట్స్కి పుట్టిన ఆ బిడ్డ ఆ వికెట్నెస్ అనే ఆ అలవాటును, ఆ సాంప్రదాయాన్ని తాను అలవరుచుకోకుండా
దేవుని పట్ల యథార్థతతో మొదట దేవుని ఆలయాన్ని తెరిచి ఆలయాన్ని శుద్ధి చేసి యాజకులను రప్పించి యాజక క్రియలు అక్కడ జరిగిస్తూ కానుకలు సమకూర్చి దేవునికి పస్కా పండుగ ఆచరిస్తాడు. పస్కా అంటే మనకు తెలుసు కదండి, పాస్ ఓవర్ అంటే పాసింగ్ ఓవర్ ఆఫ్ ది డెత్. మరణ దూత, సంహారకుడు వెళ్ళిపోయాడు. సో హిజ్కియా తన మరణం గురించిన అనుభవంలో తన యథార్థత గురించి ప్రార్థించకముందు తన దేశం మీదకి తన ప్రజల మీదకి వచ్చే ఆ మరణ దూత వెడలిపోయినట్లుగా మొదట పస్కా పండుగ ఆచరించి ప్రజల మీద ఉన్నటువంటి ఆ దుస్థితిని దూరపరచడానికి ప్రయత్నం చేశాడు. చాలా ఉన్నాయి, నేను అనగా మనకు సమయం సరిపోదు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ 3 అధ్యాయాలు మీరు చదవండి. సో ఆ రీతిగా దేవుని పట్ల తమ పితరులు చేసిన ఆ దుష్క్రియలు లేకపోతే ఆ కార్యక్రమాలకు భిన్నంగా దేవునికి అనుకూలమైన రీతిగా జరిగించి దేవాలయం తెరిపించాడు. అందుకే he could able to say, God, look into the sincerity of my doings. నేను ఎంత యథార్థంగా సత్యముతో నీ ఎదుట నేను ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో అంటాడు. రెండవది, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎలా జీవించాను. యథార్థంగా ప్రవర్తించడం వేరు, దేవుని దృష్టికి అనుకూలంగా జీవించడం వేరు. అనగా ప్రజలను ఆ దేవుని మార్గంలోనికి నడిపించాడు. ద సేమ్ టైం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా దేవుని వాక్యానుసారమైన రీతిగా దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు. సో నేటి కాల పరిస్థితుల్లో హిజ్కియా 2 పాఠాలు చెప్తున్నాడు. దేవుని పట్ల మనము యథార్థత అనగా సింగిల్ మైండెడ్నెస్, అంతరంగంలో ఒకటి బయటికి ఒకటి కాకుండా, ఆలయంలో ఒకటి సమాజంలో ఒకటి కాకుండా, ముఖస్థుతితో మాట్లాడడం, వెనక్కి వెళ్ళి వెక్కిరించడం, ఎటువంటివి కాకుండా వాట్ ఈస్ డ్యూ టు గాడ్ వీ హ్యావ్ టు గివ్, అంతే. దేవునికి ఏది మనము మరియు అప్పజెప్పాలో అది అప్పజెప్పాలి, అంతే. దేవునికి చెందవలసిన దేవునికి చెందాలి. దేవునికి చెందవలసిన ఆరాధనలు కానీ, దేవుని చెందవలసినటువంటి మరి ఆధ్యాత్మిక అనుభవాలు కానీ, కానుకలు కానీ, ఫర్ దట్ మ్యాటర్. సో యథార్థత, దట్స్ ది ఆన్సర్ ఇన్ అవర్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, మన సమస్య జీవితంలో. సో కన్నీళ్ళు విడుస్తూ చేసిన ఆ రెండు విషయాలు ఇమ్మీడియట్గా దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొని అదే ఏషియాని పిలిచి, ఏషియాని తిరిగి వెళ్ళి చెప్పు, హిజ్కియా నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను. మన జీవిత అనుభవాల్లో మనం ఏ సమస్య, అనగా నేను కరోనా గురించి మాత్రం మాట్లాడాలి, ఏ సమస్య అయినప్పటికీ కూడా, ఏ బలహీనత కానీ, కొన్నిసార్లు వయసు రీత్యా 60, 70, 80 సంవత్సరాలు వచ్చిన వయసు రీత్యా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే శరీరంలో అంతర్భాగాలన్నీ కూడా కొన్ని కృషించిపోతుంటాయి, సహకరించవు. బాల్యంలో పరిగెత్తినట్టుగా ఇప్పుడు పరిగెత్తలేవు. స్కూల్ కాలంలో ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు, చేతులు పైకెత్తమని, పక్కకు పెట్టమని, కింద కూర్చోమని, లేయమని. ఇప్పుడు మన వల్ల కాదు, కింద కూర్చొని లేయలేం. మోకాళ్ళు అంటే చాలా కష్టపడి మోకాలు ఉండాలి, మోకాళ్ళ నుంచి పైకి లేవాలంటే చాలా కష్టపడాలి. అటువంటి అలవాట్లు అయిపోయాయి. శరీరం కూడా ఆ విధంగా మోల్డ్ అయిపోయింది. కాబట్టి ఒక బలహీనమైన శరీరాలు కానీ, బలహీనమైన ఆలోచనలు కానీ, బలహీనమైన జీవిత అనుభవాలు కానీ, వాట్ ఎవర్, నీ బలహీన స్థితిలో, నీ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య, నీ సమస్యల్లో నీవు యథార్థంగా జీవించావు అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ యథార్థతను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, బికాజ్ ఆఫ్ యువర్ సిన్సియారిటీ, బికాజ్ ఆఫ్ యువర్ సింగిల్ మైండెడ్నెస్, బికాజ్ ఆఫ్ యువర్ హార్ట్ టువర్డ్స్ గాడ్, దేవునికి అనుకూలమైన
నీ హృదయాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కొన్నిసార్లు తన తీర్మానాన్ని కూడా ఆయన మార్చుకుంటాడు. హిజ్కియా జీవితంలో జరిగింది అది. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్. హిజ్కియా జ్ఞాపకం చేసుకోమన్నాడు అంతే. ప్రభువా ఇంకో సంవత్సరం ఇవ్వు, ఇంకో 2 ఏళ్ళు ఇవ్వు, ఇంకో 3 ఏళ్ళు ఇవ్వు అని కాలాన్ని ఇంతకాలం అని అడగలేదు. జస్ట్ ఒక సింగిల్ ప్రేయర్, ప్రభువా నీ పట్ల యథార్థముతో సత్యముగా ఎలా ప్రవర్తించాను, నీ వాక్యానుసారంగా ఎలా నేను జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అంటూ కన్నీళ్ళు విడిచి గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. జస్ట్ జ్ఞాపకం చేసుకోమన్నాడు అంతే. జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం అనే మాట రాగానే మనకి ఇంకో వ్యక్తి జ్ఞాపకం వస్తాడు. సిలువలో యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ వాడు యథార్థంగా జీవించడానికి, సత్యంతో జీవించడానికి, సత్ప్రవర్తన కలిగి జీవించడానికి వాడికి అవకాశం లేదు. వాడు అప్పుడే సువార్త విన్నాడు. వాడు అప్పుడే యేసును చూచాడు. వాడు అప్పుడే యేసుని గురించి విన్నాడు. వాడు అప్పుడే యేసు యొక్క జీవిత అనుభవాలన్నీ వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా చూడగలిగాడు. అప్పుడే మార్పు కలిగింది. ఇమ్మీడియట్గా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. We need to pray to God. ఎంతకాలముగా దేవుని ఎరిగి ఉన్నాము, ఆ ఎరిగిన దేవుణ్ణి మనలో కలిగి ఉండాలి. ఆ కలిగిన దేవుడు మన ఆపత్కరమైన పరిస్థితుల్లో, విపత్కాలంలో ఆ కలిగిన దేవుణ్ణి ప్రార్థిస్తే నీలో ఉన్న దేవుడు నీలోని యథార్థతను చూచి, నీలోని సత్యాన్ని చూచి, వాక్యానుసారమైన నీ జీవితాన్ని చూచి నీవు చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తా. నీ ప్రార్థన నేను అంగీకరించి ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ యువర్ ప్రేయర్. అంతటి చక్కని మాట అండి. ఐ హ్యావ్ యాక్సెప్టెడ్, ఐ హ్యావ్ హానర్డ్ యువర్ ప్రేయర్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిస్థితుల్లో మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. కలిగిన ఈ సమస్యాత్మకమైన స్థితిగతుల మధ్య దేవుడు ఒక మార్పుకు అవకాశం ఇచ్చాడు. కుటుంబ ఆరాధనలు తిరిగి ప్రారంభించబడ్డాయి. అలాగే 4 గోడలకు పరిమితమైన దేవుని వాక్యం వివిధ మాధ్యమాల ద్వారా మరి నలుమూలలకు వెళ్ళిపోతుంది. మనం ఇబ్బందినే చూస్తున్నాం, సమస్యనే చూస్తున్నాం, ఈ వైరస్నే చూస్తున్నాం, ఈ వ్యాధినే చూస్తున్నాం. ఇన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ 4 గోడల మధ్య పరిమితమైన దేవుని వాక్యము, దేవుని గురించిన సువార్త నలుమూలలకు వెళ్తుంది. ఆదివారానికి మాత్రమే పరిమితమైనటువంటి సువార్త ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని అందించే అవకాశం కలిగింది. ఆలయాలకు మాత్రమే పరిమితమైన ఆరాధన అన్ని వేళలో అన్ని మూలలకు వెళ్ళే అవకాశం కలిగింది. సో ఈ బాధ, ఈ వేదన కలిగించి ఈ వైరస్ అనుభవాల్లోంచి, ఇఫ్ యు లుక్ ఇన్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, గాడ్ హ్యాస్ ఓపెన్ ద డోర్ ఫర్ అన్ ఈజీ అండ్ ఫాస్ట్ ఎవాంజలిజం. దేవునికి స్తుతులు చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం. త్వరలో ఈ సమస్య తొలగించబడాలి. సమస్య తొలగించబడిన తర్వాత మరలా యథావిధిగా కాకుండా ఈనాటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఈ 50 దినాల్లో మనము నేర్చుకున్న, అలవరుచుకున్న ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణ అన్ని సంఘాల వారు ఇదే రీతిగా కొనసాగింపచేస్తూ దేవుని పట్ల తమ యథార్థతను వ్యక్తపరిచే రీతిగా కొనసాగాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. హిజ్కియా అనుభవాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ అనుభవంలో ప్రభు మరి తాను చేసిన ప్రార్థన, మరి ఆ ప్రార్థన వెనుక తాను ముందు జీవించిన జీవితం, ప్రవర్తన, ఆ ప్రవర్తన బట్టి ప్రభా నీ యొక్క ఆలోచన మార్చుకున్న విధానం బట్టి స్థితులు చెల్లిస్తున్నాం. ప్రభా నీ కృపా వాత్సల్యత మా మీద కృపరిపచేయండి. మీ సహాయం మాకు అనుగ్రహించండి. అవును ప్రభా, గత కాలంలో మా పితరుల కాలంలో ఉన్నటువంటి యథార్థవంతమైన జీవితం
ఆనాటి కాలంలో ఉన్నటువంటి నిత్య ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు ఈనాడు కనుమరుగయ్యాయి. ఈ సమస్యల వైపు మేము చూస్తున్నాం, కానీ మరొక వైపు ఈ సమస్యను అధిగమించడానికి కుటుంబాలుగా చేరి ప్రార్థించే ఒక మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. అలాగే 4 గోడలకు పరిమితమైన దైవ ఆరాధనలు, దేవుని వాక్యము నలుమూలలా వెళ్ళడానికి ఒక అవకాశం అనుగ్రహించారు. ఈ యథార్థత మాకు కావాలి, ఈ సిన్సియారిటీ మాకు కావాలి. దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచాడో, ఎందుకు ప్రత్యేకపరిచాడో దాని పట్ల ఏకాగ్రత కావాలి. ఈనాడు మాకు కనుమరుగై ఉన్న ఒక అవకాశాన్ని తిరిగి మాకు తెరిచి నలుమూలలకు సువార్త ప్రకటించడానికి, మరి భౌతికంగా వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల మధ్య, సామాజిక తీర్మానాల మధ్య ఈ రీతిగా అనుగ్రహించబడిన మరి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటించటకు ప్రతివారు సన్నద్ధులయ్యారు. ఈ సంసిద్ధత కొనసాగుటట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. మరి ఈ సమస్యలో ప్రభావ మరి ఎంతోమంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. ప్రతిదినం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభావ ప్రతిరోజు 1,00,000కు పైనగా లక్షల్లో కేసులు వస్తున్నాయి, వేలల్లో మృతులు అవుతున్నారు. ప్రభావ ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇది మానవాతీతమైన సమస్య, ఏ మానవుడు పరిష్కరించలేడు అన్న వాస్తవాన్ని మేము గమనించాము, గ్రహించగలుగుతున్నాం. కాబట్టి నీవు జోక్యము చేసుకుంటేనే తప్ప, నీవు మా ప్రార్థన ఆలకిస్తేనే తప్ప, యథార్థ హృదయులైన నీ సేవకులు ప్రార్థిస్తే తప్ప ఈ సమస్య తొలగించబడదు, దూరపరచబడదు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది గురించి ప్రార్థన చేస్తున్నాం. రోగగ్రస్తులకు ప్రభా కావాల్సిన శీఘ్రతని స్వస్థత చేకూర్చండి. వైద్య బృందం ప్రభా ఎంతో శ్రమ పడుతున్నారు. అనేక వైద్యులు తమ ప్రాణాలు కూడా కోల్పోయారు నాయన. వైద్యులు కానీ, నర్సులు కానీ, సహాయకులు కానీ ప్రభా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారికి మీరు తోడుగా ఉండండి, భద్రపరచండి. పోలీస్ యంత్రాంగాన్ని, పారిశుద్ధ కార్మికులను దీవించండి, ఆచరించండి. రెవెన్యూ విభాగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, వారు తీసుకునే తీర్మానాలు ప్రభా మీ ఆలోచనకరంగా నడిపించని జ్ఞాపం చేస్తున్నాం. త్వరలో ఆలయాలు తెరవబడాలి, ఆరాధించాలి. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించే దేవుని సన్నిధిలో ప్రజలు చేరాలి. ఎందుకంటే దేవుడు తప్ప మా ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కావు. కాబట్టి దేవాలయాలు తెరవబడాలి, ఆరాధనలు ప్రారంభించబడాలన్న అన్న ఆలోచన ప్రభా మా నాయకులకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ నెలాఖరికల్లా ఆలయాలు తెరవబడాలి ప్రభా. మేమందరం చేరి ఆరాధించాలి. ఆ ధన్యకరమైన అవకాశాన్ని మాకందరికీ అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. మా సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తాం తండ్రి. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎవరెవరు ఏ ఇబ్బందులు ఉన్నారో, ఎవరెవరు ఏ సమస్య చేత కొట్టుమిట్టాడుతున్నారో వారందరి బట్టి ప్రార్థన చేస్తాం. వారి వారి సమస్యలు, వారి వారి కష్టాలు, వారి వారి రోగాలు, వారి వారి బలితం దూరపరచమని జ్ఞాపన చేస్తున్నాం. ప్రభావ ఈ దిన ప్రభు మరి కుమారుడు యస్మాత్ మరి ఆపరేషన్కు వెళ్తున్నాను నాయన, ప్రార్థన చేస్తుంది తండ్రి. ఆపరేషన్ జరగబోతుండగా మీ సహాయం కోరుతున్నాం తండ్రి. వైద్యుల హస్తాల్లో మీ హస్తాన్ని ఉంచండి నాన్న. వైద్యుల జ్ఞానంలో మీ జ్ఞానం ఉంచండి నాన్న. సిఎంసీలో ప్రభా, ఆ థియేటర్లో ప్రభా మీ ప్రభావం ఉంచండి మీకు జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఆ థియేటర్లో ప్రభా మీరుండి మీ ప్రభావం చేత ఆ బిడ్డకు పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దినం జరుగుతున్న ఆపరేషన్లో ప్రభా మరి మీ తీర్మానం ప్రకారం మీ చిత్తము చొప్పున స్వస్థత జరిగించబట్టకు మీ కృప దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రమీల గారి కుమారుడు కూడా ప్రభా మరి తలకి యాక్సిడెంట్ అయిన ప్రభా, ఆ బిడ్డ కూడా ప్రభా కొంత మెమరీ లాస్ అయింది, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ కూడా ప్రభా మరి మరొక సర్జరీ అవసరం నాన్న, ప్రార్థన చేస్తున్నాం. మీరే మీ కృపను అనుగ్రహించండి. మా ప్రియులు చంద్రపాల్ గారు నైనా మరి బలహీన స్థితిలో ప్రభా బెంగళూరులో ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్ళారు. మరి అక్కడ ట్రీట్మెంట్కి అవకాశం లేని స్థితిగతుల మధ్య, వైద్యులు అందుబాటులో లేని స్థితిగతుల మధ్య తాను తీసుకున్న ట్రీట్మెంట్ ద్వారా తన సమస్య తొలగించబడని సమస్య నేపథ్యంలో ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఇస్కియా ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకుని మరి చంద్రపాల్ గారు వారి కుటుంబం ప్రభు మరి సంఘంలో ఎంతగా పరిచయం జరిగించారు, ముఖ్యంగా ఆలయ నిర్మాణ విషయంలో ఎంత రేయింబగలు శ్రమపడ్డారో మీకు తెలుసున్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఏ ఆపరేషన్ లేకుండా, ఏ సర్జరీ లేకుండా ప్రభా సంపూర్ణమైన స్వస్థత పొందగలిగే రీతిగా మీ అద్భుత హస్తాన్ని వారి మీద చాచమని విజ్ఞాపన చేస్తున్నాను. మీ దక్షిణ హస్తాన్ని చాచమని విజ్ఞాపన చేస్తాం తండ్రి. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందంటూ ఆనాడు ప్రభా నీవు అనేక మందిని బాగు చేసిన ప్రతిసారి నువ్వు చెప్పావు నాన్న. ప్రార్థన చేస్తూ వారి విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో అద్భుతాలు జరిగించి ఆ బాధలోంచి, ఆ నొప్పిలోంచి నివారణ పొంది సంపూర్ణమైన ఆరోగ్యం పొంది తిరిగి నీ పరిచయంలో కొనసాగుటకు నీ కృప క్రమరిపరిచయం విజ్ఞాపన చేస్తున్నాం. నీ సహాయం దయచేసి విజ్ఞాపన చేస్తున్నాం.
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులైనా రాజేశ్వరి గురించి ప్రార్థన చేస్తున్నది. కడప శ్రీరాముల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కోలుకుంటున్నటువంటి నతన గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి పట్ల మీ కృపను మరిపించండి. కాస్త ఆరోగ్యం అనుగ్రహించండి, బలాన్ని అనుగ్రహించండి, శక్తిని అనుగ్రహించండి ప్రభా. ఈ సమయంలో మా వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. సరోజనమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పెద్ద వయసులో ఉన్నానైనా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృప, నీ సహాయం దయచేయండి నాయన. కొన్ని చిన్న చిన్న బలహీనతలు ఆ బలహీనతను దూరపరచడం జ్ఞాపకం చేస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. పంకజమ్మ గారిని బట్టి, ప్రభుదాస్ గారిని బట్టి, కే దేవానందం గారిని బట్టి, విజయేశ్వరరావు గారిని బట్టి, జయలక్ష్మి బాయి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మాకు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చారు నాన్న, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు ప్రభా. ప్రార్థన చేస్తూ వారి పట్ల మీ కృపను కృమ్మరిపించేసండి. మీ శక్తిని, మీ ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. 70 సంవత్సరాలు పైబడి నా వయసులో వారు ఉన్నారని ప్రార్థన చేస్తాం. సహాయం తెచ్చింది. అదే రీతిగా 80 సంవత్సరాలు పైబడినటువంటి ప్రభా రెవరెండ్ కేబీ జయకుమార్ గారి బట్టి, అదే రీతిగా రూబెన్ గారి బట్టి, మరి వసంతమ్మ గారి బట్టి, దేవర్మ గారిని బట్టి ప్రార్థన చేస్తాం తండ్రి. సహాయం చేయండి. నీ కృపను బట్టి, నీ శక్తిని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి వారిని బలపరచడం జ్ఞాపకం చేస్తుంది. మరియమ్మను బట్టి, మేరమ్మను బట్టి ప్రార్థన చేస్తాం తండ్రి. పెద్ద సుందరం గారిని బట్టి, ఈవి రమణాన్ని బట్టి, అదే రీతిగా మరి వెంకటాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పౌలేని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. సుధాదేవి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృపను కృమరిపించండి. గృహాల్లో ఉన్నారు నాన్న మరి మా ప్రియులు విజయశేఖర్ గారి తల్లి గారి బట్టి, శరత్ గారి తల్లి గారి బట్టి, అదే రీతిగా మరి సులోచన ఒక తల్లిదండ్రులు బట్టి, మరి బెర్నాడ్ తంగస్వామి గారి బట్టి, వారి సతీమణి బట్టి ప్రార్థన చేస్తాం తండ్రి. పెద్ద వయసులో ఉన్నాన మీ కృపను కృమరిపించండి. మిత్ర గారిని బట్టి ప్రార్థన చేస్తుంది ప్రభా. వారందరూ బట్టి ప్రార్థన చేస్తే పెద్ద వయసులో ఉన్న వారి ప్రభా మీ కృపను కలిసి మీకు ఆదరణ తెచ్చి